హైదరాబాద్ సంబంధించి మా ప్రతినిధి హరీష్ మనకు అందుబాటులో ఉన్నారు. రేపు గాంధీ భవన్లో కాంగ్రెస్ ప్రత్యేక ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతున్నటువంటి పరిస్థితి. ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేతల పేర్లను పరిశీలించున్నారు పీఈసీ. ఆశావాహుల పేర్లను పీఈసీకి పంపించినటువంటి డీసీసీ అధ్యక్షులు ప్రధానంగా 17 ఎంపీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 15గా పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో అర్హులైన నాయకుల జాబితాను సీఈసీకి సిఫార్సు చేయనున్నటువంటి పీఈసీ ఫిబ్రవరి 5, 6 తేదీల్లో దీనికి సంబంధించి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించబోతుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి హరీష్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కూడా రేపు గాంధీ భవన్ వేదిక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి రేపు కీలకమైన సమావేశం జరగబోతుంది. ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం సంబంధించి ఆ కమిటీకి చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాగే కమిటీ సభ్యులతో పాటుగా ఇప్పటికే ఆ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఇన్ఛార్జీలుగా నియమించిన మంత్రులతో పాటుగా ఏఐసీసీ సెక్రటరీ రానున్న నేపథ్యం ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి అంటే అభ్యర్థుల ప్రక్రియ ఏ విధంగా కొనసాగాలి, గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా సర్వేల ఆధారంగా అభ్యర్థులను గుర్తించారు కాబట్టి ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించి ఎట్లా ఉండాలి, ఇప్పటికే అక్కడ ఇక పిసిసి ఆదేశాల మేరకు ఇప్పటికే డిసిసిల నుంచి కూడా అభ్యర్థుల సంబంధించి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను డేటా ఇవ్వాలని కూడా కోరిన నేపథ్యం కావచ్చు. అది ఈరోజు సాయంత్రం కల్లా కూడా గాంధీ భవన్ చేరే విధంగా కూడా ఆదేశాలు జారీ చేసింది. రేపటికి సంబంధించి అభ్యర్థుల సంబంధించిన ఎట్లా ఏ విధంగా ఉండాలి, ఏ పార్లమెంట్ నుంచి ఎంతమంది అభ్యర్థులు బరిలో నించునే అవకాశం ఉన్నది, డిసిసి గుర్తించిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారనిపైన కూడా పూర్తిగా కసరత్తు జరిగే అవకాశం ఉన్నది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వ్యూహాలతో వెళ్ళాలి, గత అసెంబ్లీ ఎన్నికల సంబంధించి అట్లాంటి వ్యూహాలు అనుసరించారు. ఇప్పుడు పార్టీ ఏదైతే అసెంబ్లీ గెలుపు తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలు తర్వాత ఇప్పుడు టార్గెట్గా పెట్టుకున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా 15 పార్లమెంట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది కాబట్టి అక్కడ నియోజకవర్గాల సంబంధించి ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలనిపైన కూడా రేపు సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏదైతే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి గతంలో అభ్యర్థులకు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాల సమీకరణలు కావచ్చు, అక్కడ లోకల్ లీడర్స్ అలాగే ముఖ్య నేతల అభిప్రాయాలతో కూడిన డేటా తీసుకోవడం జరిగింది. అక్కడ ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా 3 నుంచి 5 మంది అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో కూడా ఇక్కడి నుంచి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి పంపించడం జరుగుతుంది. కాబట్టి రేపు సంబంధించి 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎంతవరకు అభ్యర్థులు వచ్చారు, దీంట్లో ప్రధానమైన అభ్యర్థులు ఎవరు, గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఎవరికి ఉన్నాయనిపైన కూడా కసరత్తు జరిగే అవకాశం ఉన్నది. కాక ఈ డేటానంతా కూడా ఏదైతే కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ఏదైతే వచ్చే నెల 5వ తేదీన కూడా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. సమావేశంలో ఇక్కడ ఏదైతే పిఈసి ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా ఏదైతే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సంబంధించి అక్కడ 2 అభ్యర్థులు లేదా సింగిల్ నేమ్తో ఉండే అభ్యర్థులను గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత పూర్తిగా అధిష్టానానికి సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి వచ్చే నెల 5వ తేదీ తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి 2వ తేదీ 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. కాబట్టి దానికన్నా ముందే అభ్యర్థులను గుర్తిస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా ఇక్కడ పిసిసి భావిస్తుంది. అధిష్టానానికి సంబంధించి కూడా అభ్యర్థుల సంబంధించిన కసరత్తు కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన సమాయత్తం కావచ్చు, పూర్తిగా ఏదైతే రేపటి నుంచి కార్యాచరణ అమలు చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజశేఖర్. ఎస్ఎస్ హరీష్, ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చాలా వ్యూహాత్మకంగా ఈసారి అడుగులు వేసింది. యువతకి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి, సర్వేలు కూడా చాలా పకడ్బందీగా చేసుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు అనేవి చాలా వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ప్రాతినిధ్యం పూర్తి స్థాయిలో ఉండాలనేటువంటి భావనలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేటర్ ఉంది. సో ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఈసారి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి యువతకి అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుందా, లేదంటే పార్టీ నమ్ముకుని ఏళ్లుగా ఉన్నటువంటి సీనియర్లకే కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో ఆ రెండు వీటిని కూడా బ్యారేజ్ చేసుకుని సార్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉండే అవకాశం ఉందా హరీష్? ఖచ్చితంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా అంటే ఫిల్టరింగ్ తర్వాత పలు దఫాలుగా ఫిల్టరింగ్ చేశారు. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్లు కావచ్చు, ఇతర ప్రైవేటు సంస్థల నుంచి కూడా సర్వే, అక్కడ అభ్యర్థికి సంబంధించి బలాబలాలు కావచ్చు, అక్కడ పార్టీకి సంబంధించిన క్యాడర్ అంశం కావచ్చు, అక్కడ పార్టీకి సంబంధించిన ఏదైతే బలాబలాలు కావచ్చు, వీటన్నిటిని కూడా అక్కడ అభ్యర్థికి సంబంధించి జనాలను ఎంత మేరకు ప్రభావితం చేయగలగడు,
ఇప్పుడు టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్న దానిపైన కూడా ప్రధానంగా ఇట్లాంటి కోణాలకు అక్కడ అదైతే సర్వేలు చేయడం జరిగింది. ఆ సర్వే నివేదికలు అలాగే అక్కడ స్థానికంగా సంబంధించిన సీనియర్ నేతలు అలాగే లోకల్ లీడర్స్ వాళ్ళందరి అభిప్రాయాలు తర్వాతనే వాళ్ళు ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఫిల్టరింగ్ జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి ఆ మూడేసి పేర్లను కూడా కేంద్ర ఎన్నికల కమిటీకి పంపారు. కాబట్టి అక్కడ ఫైనల్ అయితే సింగిల్ నేమ్ తో కూడిన డేటాను కొని నియోజకవర్గాల ప్రకటించారు. ఇప్పుడు కూడా అట్లాంటి విధానాన్ని అనుసరిస్తుంది. కాబట్టి ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి గత అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఉన్నారు కాబట్టి వాళ్ళను దృష్టిలో ఉంచుకో అవకాశం ఉంటుంది. ఇక యూత్ అంటే ముఖ్యంగా ఏదైతే అనుబంధ సంఘాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుబంధ సంఘాలుకి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు కేటాయించలేదు. ఇక్కడ ఏదైతే యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యూఐ కావచ్చు, ఇప్పటికే ఎన్ఎస్యూఐ సంబంధించిన ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్కి ఎమ్మెల్సీ కేటాయించారు. కాబట్టి ఇప్పుడు యూత్ కాంగ్రెస్ సంబంధించి కూడా శివసేన రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కాబట్టి ఇక ఇట్లాంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఇతర బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి కూడా ముఖ్య నేతలు, కీలకమైన నేతలు, మాజీ మంత్రులు ప్రశ్నగా కొనసాగుతున్న ఎమ్మెల్యేల వైపు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి గత 2-3 రోజుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని ఆధారంగానే టికెట్ ఎవరికి కేటాయించాలని పైన కూడా పూర్తిగా అక్కడ అభ్యర్థికి సంబంధించి గెలిచే అవకాశాలు ఉన్న వారికి సీట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని అధిష్టానానికి సంబంధించి ఫైనల్ అభ్యర్థుల ప్రక్రియకు సంబంధించి అధిష్టానానికి వదిలేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా గత అసెంబ్లీ ఎవరైతే భంగపడ్డారో వాళ్ళకు కీలకమైన పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా ఇప్పటికే ఏదైతే నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికైతే టికెట్ కేటాయించలేదో వాళ్ళకి ఇస్తామన్నట్టుగా చెప్పారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎంపీ ఎలక్షన్ సంబంధించి 17 సెగ్మెంట్లకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థుల ఫిల్టరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా 15 స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్న ధీమాతో వెళ్తున్నారు. కాబట్టి ఇక బలహీనంగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గతంలో ఓడిపోయిన వరకు కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ సంబంధించి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ప్రకారం అయితే ఒక సంవత్సరం వరకు కూడా ఎలాంటి పదవులు ఇవ్వద్దు అని కూడా నిర్ణయించారు. కాబట్టి అక్కడ బలహీనంగా అభ్యర్థికి సంబంధించిన ఎవరు లేకపోవడంతో అట్లాంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఓటమి పాలైన ఎమ్మెల్యేను కూడా గుర్తించి అక్కడ టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. హరీష్.